బాగుందో చర్చ్. ఇక్కడ జాయింట్ వీల్ బా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. కార్లు ఏంటంటే బైకులు పార్క్ చేశారా? ఇక్కడ పార్కింగ్, అక్కడ పార్కింగ్. సినిమా చూడాలంటే మ్యాచ్ రోజు చూడాలి సినిమా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీవర్మ వ్లాగ్స్. ముందుగా మీ అందరికైతే భోగి శుభాకాంక్షలు అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చి అయితే క్రేజీగా ఉండిపోతుంది. మేము కొత్త కొత్త ప్లేసులు తిరుగుదాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. సినిమా అయితే ఏం లేదు, 2-3 సినిమాలు అయితే ఉన్నాయి బకెట్ లిస్ట్లో. అందులో ఏదన్నా సినిమా అయితే చూద్దాం. అయితే రెడీ అయిపోయాను. రవి బ్రో వస్తున్నారంట. రవి బ్రో అలాగే మా ఫ్రెండ్స్ ఇంకా 2 ఉన్నారు. మొత్తం ఒక 5 అయితే సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఏ సినిమాకి వెళ్తున్నానని చెప్పి తర్వాత చెప్తాను. అంతవరకు అయితే మీరు అయితే భోగిది బ్లాగ్ చేశారనమాట. మార్నింగ్ 3 AM లేచాను. అందులో మా ఫ్రెండ్స్ని పరిచయం చేశాను కొంతమందిని. వెళ్ళి ఇప్పుడైతే వాళ్ళని చూడండి. మూవీ చూసి వచ్చిన తర్వాత వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ భోగి మంటకి క్రెడిట్స్ మొత్తం ఈడు సాయి చంద్. మాయా హాయ్ చెప్పు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చిచ్చి. ఈ భోగం కోసం అయితే కష్టపడ్డాడు సాయి. హాయ్ చెప్పరా. చిట్టి బీట్స్ హాయ్ చెప్పరా. శాంత్ హాయ్ చెప్పరా. చెప్పు. డీజే సాయి చెప్పరా. అదే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇట్లు మీ గుణబాయ్. హాయ్ చెప్పు. గుణబాయ్ అన్న. మీ గుణబాయ్. ఇట్లు మీ గుణబాయ్. చెప్పు. హాయ్ బ్రో. అంటే హాయ్ చెప్పు. నువ్వు చెప్ప. చూసారు కదండి మా వాళ్ళని. ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాం. మూవీ వచ్చిన తర్వాత ఏ మూవీకి వెళ్ళని చెప్తాను మీకు. సగం సినిమా చూసా బ్రో. సినిమా ఎలా ఉంది? మిగతా మూవీ తర్వాత చూసిన చెప్తా. ఇప్పుడైతే తుక్కు రేగిపోయింది సినిమా. సినిమా చూడాలంటే మ్యాచ్ రోజు చూడాలి సినిమా. ఇప్పుడు ఎక్కుతుంది సినిమా. సినిమా చూసే ముందు మ్యాచ్ రోజు వేసుకుని చూడాలి సినిమా. మ్యాన్స్ రోజు ఉంది. అప్పుడు మ్యాన్స్ రోజు ఉంది. బాబాయ్ మ్యాచ్ రోజు ఉందా? బాబాయ్ మ్యాన్స్ రోజు ఉందా? బాబాయ్ మ్యాన్స్ రోజు. ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ అయితే చూసా. రివ్యూ ఎలా ఉంది మా వాళ్ళు చిన్న ఇస్తాం. రివ్యూ అయితే మా వాళ్ళు అడుగుదాం ఎలా ఉందని. సౌండ్ బాక్సులు పడిపోయినా ఇక్కడ సమాధానం చెప్పాలి మాకు. సినిమా ఎలా ఉందిరా? సుకూన్ సే బేసింగ్ సంక్రాంతికి పైసా వస్తుంది. సినిమా ఎలా ఉందా గురు? అనే సినిమా ఎలా ఉంది? బాగాలేదన్న అసలు కదవా. లోపల బయట ఇట్లా చెప్తాడు వీడు. సినిమా మాత్రం తృప్తి రేగిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం మెంటల్ ఎక్కిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్లు ఉంది. పల్లిపాలెం కూరలు మీ పేరు చెప్పుకుంటే సరిపోయింది. ఇట్లు పల్లిపాలెం కుర్రాళ్ళు, ఇట్లు నాగిపాలెం కుర్రాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మా ఊర్లోనూ చోటన టెంపుల్ దగ్గర భోజనం పెడతారు. అక్కడైతే వెళ్ళి భోజనం చేద్దాం అనుకున్నాం. ఉంటే వెళ్ళి భోజనం చేద్దాం. లేదంటే ఇలాగే ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్ లైన్ చేస్తాం. వాళ్ళకి మూవీ అయితే తుప్పు రేగిపోయింది. ఎవరైనా వెళ్తే చూడొచ్చు. ఈ టెంపుల్ వచ్చి మా ఊర్లో ఫేమస్ టెంపుల్ అనమాట. గ్రామ దేవత అది. ఇప్పుడైతే అదైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. టెంపుల్ దగ్గర అయితే అయిపోయినట్టు ఉంది మొత్తం. ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాం తింటాకే. బిర్యానీ చెప్పుకున్నాం. స్టార్టర్స్ గుణబాయ్ కాంబో. Bye.
నీకెందుకన్నా మా అమ్మ బాబులు ఎవడైతే అన్ని కమాన్లోనే నా పెడమాకన్నా మా అమ్మ చూస్తే కొత్త బాగా నా పెడమాకన్నా ఎంత బాగొట్టు ఫస్ట్ రోజు కదా 2000తో స్టార్ట్ చేసాం. చూద్దాం మరి రేపు ఎల్లుండి ఏమవుద్దు. 3000 పోగొట్టావు అర్థమా? అంతే. బాగా ఇంటికి వెళ్ళి ఇంకేం చేస్తాం కానీ వెళ్ళి ల్యాప్టాప్ నాకు గాయస్. ఇప్పుడు అయితే మేము మా దగ్గరలో అయితే దేగపురం ఉంది. ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కాదు, ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడైతే కోడి పందెం గట్టిగా జరుగుతాయి అనమాట. పెద్ద గ్రాండ్గా జరుగుతాయి. అక్కడికైతే వెళ్తున్నాం. నేను టోనీ కూడా వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి కోడి పందెం చూద్దాం. ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. లోపలికి ఎంటర్ ఉంటుందో చూద్దాం. హెవీ ట్రాఫిక్ ఉంది. బండి అయితే అక్కడ ఎక్కడో పార్కింగ్ చేసుకున్నా. లోపలికి కాదు కిలోమీటర్ దూరం ఉంటుంది. అది అక్కడ ఎక్కడ ఉంది కిలోమీటర్ కదా. అక్కడ ఎక్కడో పార్కింగ్ చేసుకున్నా. పార్కింగ్ కలర్స్ చూడండి ఎంత ఉందో. ఖాళీ లేదు ఇక్కడ. వెళ్తలేదు బ్రో. బ్రో సిక్కెత్తారు అది కదా బ్రో. అది చూడి ఎంత బాగుందని. ఒక్క నిమిషాన్ని మీకు చూపిస్తాను ఎంత బాగుందని. అది ఏదో సినిమా సెటప్ ఉన్నట్టు ఉంది. ఎక్కడ నుంచి వచ్చినాయి ఆడికి వెళ్ళి చూద్దారండి ఎంత బాగుందో. కార్లు ఏంటండి బైకులు పార్క్ చేసాను చేసారా. ఇక్కడ పార్కింగ్ అక్కడ పార్కింగ్. కొండ కోడి కోడి బ్రో. హాయ్ బ్రో. ఇక్కడైతే స్పెషల్ అట్రాక్షన్ అయితే తోటి ఉంది కోడి. ప్లాస్టిక్ పొడితే తమ్ముడు. ఇంకా 38 కాయాలి. లోన బయట సూట్ లాస్ట్ బయట కాయాలి. 38 పేక వేస్తానండి. వేసుకెళ్ళండి. పేక వేసుకెళ్ళండి. బంతి 4 అండి. బంతి 4. బంతి 4. బంతి 4 అండి. బంతి 4 అండి. బంతి 4 కాయండి. లోన బయట సూట్ కాయాలి. బంతి 4 ఫస్ట్ బెట్ కాయండి. బంతి 4. బంతి 4 అండి. బంతి 4. బంతి 4 కాయండి. ఫస్ట్ బెట్ కాయాలి. 2 ముక్కలు కొడుస్తున్నాను. కొట్టించాలా? 2 ముక్కలు కొట్టిస్తున్నానండి. కొట్టండి 2 ముక్కలు. కొట్టండి 2 ముక్కలు. సెకండ్ లైన్ కాయండి. సెకండ్ బ్యాట్ కాయండి. సెకండ్ బ్యాట్. బంతి 4 లోన బయట సూట్ కాయాలి. బంతి 4 కాయాలి. సెకండ్ బ్యాట్. 2 ముక్కలు కొట్టండి. బయట సూట్. రెండో లైన్ సూట్ అండి.
రెండో లైన్ బయట ఎవరికి రాదండి. షూట్ అండి రెండో లైన్. బయట పడిందా? అయిపోయిందా? ఇప్పుడు మన ఓపెన్ గాయస్ డాగాపురంలో కోడి పందాలు అయితే చూసుకున్నా. అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. నెక్స్ట్ వచ్చి అయితే పోలీస్ అయితే ఏం చేస్తాం కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామండి మనం? అని ఎలా ఉంది లొకేషన్? దగ్గర కనపడ. డాగాపురంలో ఎలా ఉంది? డాగాపురం అయితే కొత్త ర్యాంప్ పడిందని చెప్పాలి. అలాగే అక్కడ ఏంటి లోపల బయట అంట. అది మళ్ళీ చిన్న బజార్ పెద్ద బజార్ అంట. అవి అయితే చూసుకున్నాం. ఇప్పుడు అయితే మనం నర్సాపురం వెళ్తున్నాం. నర్సాపురంలో అక్కడ ఫెస్టివల్ జరుగుద్ది. ఇంటికి వెళ్ళి ఇప్పుడు అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని అలా అయితే నర్సాపురం వెళ్దాం. నర్సాపురం వెళ్ళిన తర్వాత వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. అంత ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ఖాళీ లేదు. అక్కడికి డాగాపురం కోడి పందుల కాడ నుండి ఇటు మేము బండి దగ్గరికి వెళ్తాకైతే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంది. అదంతా వాకింగ్ చేసుకుని వెళ్తున్నాం. మరి ఎక్కడ బండి పెట్టేసాం కదా, బండి ఎక్కడికైనా వెళ్తే మర్చిపోయాం. నడుచుకుని వెళ్ళాలి. గాయస్ ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి నర్సాపురం వెళ్తున్నాం. టైం అయితే 9 అయిపోతుంది. అది వెళ్ళినా చూద్దాం ఏముండదు అంటే మరి అవుతుంది అయితే లేదు స్టార్ట్ అయ్యాము. ఎలా ఉంది చలి అయితే గట్టుకుందనమాట. చలి అయితే గట్టుకుందనమాట. మా ఏరియా నుండి నర్సాపురం కరెక్ట్గా 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేద్దాం. అక్కడైతే చాలా బాగుంటుంది. అది లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళాను. లాస్ట్ ఇయర్ 3 days జరిగింది. నేనైతే 1 day వెళ్ళాను. రఘు అయితే 3 days వెళ్ళాడు. చాలా బాగుంది. అందుకని ఇప్పుడు అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ డే ఎలా ఉందో తింటూ, సెకండ్ డే అయితే థర్డ్ డే అయితే వెళ్ళాం. ఫస్ట్ డే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడైతే చాలా గేమ్స్ ఏమి జరుగుతాయి. మొత్తం చాలా అడవిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి గైస్. వెళ్ళేదారిలో అయితే మాకు ఇక్కడ డ్యాన్స్ జరిగింది. ఆగిపోయాం వెళ్ళేదారిలో స్టార్టింగ్. ఆంటీ అంటున్నారేంటి? ఏదో ఆడపిల్ల కదా ఎలా పిలిస్తే పడుకుతుంది అనుకుంటున్నారేమో. ఆడ పూలు ఇక్కడ వేయించుకున్నదే కాదు, రివర్స్ వేసి నాకు అర్థమైందా? దెబ్బలు ఓకే అలాగే గురు. ఓకే 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 అలాగే వెళ్ళండి. ఓకే ఓడి అమ్మా. స్వర్ణ అనే దగ్గర అయితే ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఆ ఈవెంట్ అయితే చూసుకుంటారని చెప్పి వెళ్ళాం. కరెక్ట్గా 2-3 సాంగ్స్ చూసిన తర్వాత అదైతే క్లోజ్ చేసేసారు, ఆపేసారు పోలీసులు వచ్చి. ఇప్పుడైతే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. రండి చూపిస్తాను. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చర్చ్ ఇక్కడ జైంట్ వీల్. బా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చాలా బాగుంటుంది లోపల.
మరి అది మరి ప్లానింగ్. ఇక్కడ అయితే పెద్ద చట్నీ అండి ఇచ్చేసారు. చిట్టి అంత లోపల బాగుంటుంది అక్కడ పిల్లలకా. ఏం మ్యాజిక్ మ్యాజిక్ ఏం మ్యాజిక్ రా. పిల్లలకి కొరతనం పోలేదు ఇంకా నీక. మనం కుర్రోళ్ళు పోయినా వాళ్ళు ఎక్కించుకోరు బా, మన పెద్దలోనే. అయితే మా కోతలు కనిపించాడు. కోతని ఆ చెప్పు గాయస్. ఇక్కడైతే వసలమ్మ జాతర జరిగింది కదా, అదైతే కంప్లీట్ చేసుకున్నాం. ఎదరైతే కబడ్డీ జరుగుతుందంట, అది వెళ్ళి ఇంకొన్ని ఈవెంట్స్ జరుగుతుందంట. ఆ ఈవెంట్స్ చూసుకుంటా వెళ్ళి ఇలా ఇడ్లీ కూడా ఉంటది కదా. అతను 16 ఏళ్ళ ఎంక కొరడండి అతను. ఫీలింగ్ సాంగ్ ప్లే చేయండి. ఫీలింగ్ సాంగ్ సౌండ్ లేపండి. సేమ్ కదా ఐదు బైకులు అయితే చూడండి ఎంత ర్యాష్కి వెళ్తున్నారో. అందరూ సేఫ్టీగా ఉండండి ఫ్రెండ్స్, సేఫ్గా డ్రైవ్ చేయండి అందరూ. నరసాపురంలో అయితే తిరగడం అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. మధ్యలో అయితే కొత్త దగ్గర అయితే ఆగాము బొక్కుం కాసుకుందామని. మా వాళ్ళు చలేస్తుందని చెప్పి చూడండి, ఒకడు కరోనా పేషెంట్ కట్టినట్టు కట్టేది వీడు చూడండి. ఇక్కడైతే కుమ్మ ఉందన్నమాట, కొంచెం చలిగా ఉందని చెప్పి ఇక్కడ ఆగాం. ఈ వీడియో అయితే ఎక్కడితో కంప్లీట్ చేస్తాను అనమాట. మళ్ళీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి. వీడియో ఎలా ఉందో మీరైతే కింద కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా గాయ్స్, అందరూ జాగ్రత్త. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.